అందరికీ నమస్కారం. అరుణాచలం ఒక కొండ కాదు, అది సాక్షాత్తు అగ్నిరూప శివుడు. అరుణాచలం దర్శించాలనే ఆలోచన వచ్చినా అనేక జన్మల పుణ్యం అంటారు. ఇక్కడ పరమశివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడు. ఈ దివ్య క్షేత్రం వెనుక ఉన్న రహస్యాలు, గిరిప్రదక్షిణ మహిమ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరుణాచలంలో పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగం కొలువుదీరి ఉంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అరుణాచల పర్వత రూపంలో ఇక్కడ ఆవిర్భవించాడు. అరుణాచలాన్ని దర్శించడమే కాదు, ఆ క్షేత్రాన్ని దర్శించుకోవాలని ఆలోచన వచ్చినా సరే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందట. యమలోకంలో చిత్రగుప్తుడు మానవ జీవితాన్ని అరుణాచలం దర్శించక ముందు, దర్శించిన తర్వాత అని రెండు భాగాలుగా చూస్తాడట. ఎన్నో యుగాలు చరిత్ర కలిగిన ఈ అరుణాచలం గురించి అనేక పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఈ అరుణాచల పర్వతం కృతయుగంలో భగభగా మండే అగ్నిగోళంలా, త్రేతాయుగంలో బంగారు కొండగా, ద్వాపర యుగంలో వెండి కొండగా ఆయా యుగాల యొక్క ధర్మాలను అనుసరించి ఉండేదని పురాణాలు చెప్తున్నాయి. ఈ అరుణాచల పర్వతం 2,60 సంవత్సరాల క్రితం నాటిదని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది. ఈ కొండలో అణువణువు ఎంతో ప్రత్యేకమైనదని, ఈ పర్వతంలో మానవ మేధకు అందని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని పురాతత్వ శాస్త్రవేత్తలు తేల్చి చెప్తున్నారు. ఈ అరుణగిరి చుట్టూ బ్రహ్మాది దేవతలు బ్రహ్మ ముహూర్తంలో ప్రదక్షిణ చేసి ఆ అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకొని వెళ్తారని ప్రతీతి. దేవతలు ఈ అరుణాచల పర్వతాన్ని ప్రదక్షిణ చేస్తారనడానికి సజీవ సాక్ష్యంగా ఈ అరుణగిరి ప్రదక్షిణ మార్గంలో అష్టదిక్పాలకులు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగాలను ఇప్పటికీ మనం చూడవచ్చు. ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో అసలు పరమశివుడు ఎలా ఆవిర్భవించాడు? ఈ ఆలయంలో ఉన్న అగ్నిలింగం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? ఈ ఆలయంలో ఇప్పటికీ తిరుగుతున్న చిలుక వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఇలా ఈ అరుణాచలం గురించి మీకు తెలియని ఎన్నో విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కాంద పురాణంలో అరుణాచల క్షేత్రం గురించి చాలా గొప్పగా వర్ణించబడి ఉంది. సృష్టి రచన చేస్తున్న సమయంలో బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్ప అనే విషయం పైన మనస్పర్ధలు వచ్చి అది మాటా పెరిగి పెద్ద గొడవగా మారుతుంది. ఇది ఎంతకీ తేలకపోవడంతో ఈ సమస్యను పరిష్కరించడానికి పరమేశ్వరుడు వారి ఇద్దరి మధ్య పెద్ద అగ్నిస్తంభం రూపంలో ఆవిర్భవించి వారితో, మీలో ఎవరైతే ఈ అగ్నిస్తంభం ఆది అంతం కనుగొని వస్తారో వారే గొప్ప అని చెప్తాడు. దీనికి అంగీకరించిన వారిద్దరూ బ్రహ్మ ఆ లింగం యొక్క ఆదిని కనుక్కోవడానికి హంస వాహనం ఎక్కి పైకి వెళ్ళగా, విష్ణుమూర్తి చివరను కనుగొనడానికి వరాహ రూపంలో భూమిని తొలుచుకుంటూ కిందకు వెళ్తాడు. అలా వారి ప్రయాణం ఎన్నో యుగాల పాటు సాగుతుంది. కానీ వారికి ఆ అగ్నిస్తంభం యొక్క ఆది అంతాలు మాత్రం తెలియవు. కొంత దూరం వెళ్ళాక ఈ లింగం యొక్క ఆద్యాంతాలను తెలుసుకోవడం అసాధ్యమని గ్రహించిన విష్ణుమూర్తి తన ఓటమిని అంగీకరించి మొదలకు వచ్చేస్తాడు. బ్రహ్మ మాత్రం పైకి వెళుతూనే ఉంటాడు. కొంత దూరం వెళ్ళాక బ్రహ్మకు పైనుండి కిందకు వస్తున్న మొగలి పువ్వు కనిపిస్తుంది. దానిని ఆపి బ్రహ్మ, నీవు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగుతాడు. నేను ఈ లింగం పైనుండి కిందకు రాలి పడ్డాను. నేను ఇలా కిందకు పడడం మొదలయ్యి కొన్ని వేల దివ్య సంవత్సరాలు అయింది అని చెప్తుంది. దీంతో బ్రహ్మకు ఈ లింగం ఆదిని కనుక్కోవడం అసాధ్యమని తత్వం బోధపడుతుంది. కానీ బ్రహ్మకు ఉన్న రజోగుణం కారణంగా ఈ పందెంలో ఎలాగైనా తానే గెలవాలనే దురుద్దేశంతో, దుర్బుద్ధితో దుష్ట ఆలోచన చేసి ఈ లింగం పైభాగం నుండి నేనే నిన్ను కిందకు తీసుకువచ్చానని శివుడికి చెప్పాలని మొగలి పువ్వుని అడుగుతాడు. దానికి ఆ కేతకీ పుష్పం సరే అని చెప్తుంది. ఈ సమయంలోనే అక్కడికి వచ్చిన కామధేనువుని కూడా సాక్ష్యం చెప్పాలని బ్రహ్మ అడుగుతాడు. దీనికి ఇద్దరూ సమ్మతించడంతో వారితో శివుని వద్దకు చేరిన బ్రహ్మ, నేను ఈ లింగం ఆదిని కనుగొన్నానని, దానికి ఈ మొగలి పువ్వు కామధేనువే సాక్ష్యం అని చెప్తాడు. అప్పుడు మొగలి పువ్వు అవును అని చెప్పగా కామధేనువు తలతో అవునని, తోకతో కాదని సమాధానం ఇస్తుంది. జరిగినదంతా తన 3వ నేత్రంతో తెలుసుకున్న శివుడు బ్రహ్మ మోసాన్ని గ్రహించి కోపంతో, నీవు కుటిల బుద్ధితో గెలవాలనుకున్నావు, దీనికి శిక్ష తప్పదు.
నీకు ఇప్పటి నుండి భూలోకంలో ఎలాంటి పూజలు జరగవని శపిస్తాడు. అలానే అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును నువ్వు పూజకు పనికిరావని, పువ్వుగా మిగిలిపోతావని చెప్తాడు. కామధేనువు సగం అబద్ధం సగం నిజం చెప్పినందుకు గాను ఇక నుండి నిన్ను ముందు భాగంలో ఎవరూ పూజించరని, కేవలం వెనుక భాగంలోనే పూజిస్తారని చెప్తాడు. శివుడు ఇచ్చిన శాపంతో తన తప్పును తెలుసుకున్న బ్రహ్మ, ఓ పరమేశ్వర, అగ్నిలింగంగా ఆవిర్భవించిన నీవు నాలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని నీ జ్వాలలతో పూర్తిగా దహించి వేశావు. అలానే ఈ అగ్నిలింగం రూపంలో అర్చావతార మూర్తిగా భూమిపైన అవతరించి మానవుల అజ్ఞానాన్ని దహించి వారిని సన్మార్గంలో నడిపించేలా చూడు అని కోరుతాడు. బ్రహ్మ కోరికను మన్నించిన పరమేశ్వరుడు అగ్నిలింగంగా అరుణాచల పర్వత రూపంలో భూమిపైన వెలసి జ్ఞానాన్ని కాంతులుగా ప్రసరింపచేస్తాడు. భగభగా వండే ఈ అగ్నిలింగాన్ని పూజించడం సామాన్య మానవుల వల్ల కాదని, అర్చావతార రూపంలో ఈ అరుణగిరి పర్వత పాద భాగంలో వెలవమని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి కోరగా వారి కోరికను సమ్మతించిన పరమేశ్వరుడు అరుణాచల పర్వతం పాద భాగంలో అపిత కుచలాంబికా సమేతుడై అరుణాచలేశ్వరునిగా భక్తులను కటాక్షిస్తున్నారు. శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించిన సమయం మాఘశుద్ధ చతుర్దశి అర్ధరాత్రి. దీనినే లింగోద్భవ సమయం అని పిలుస్తారు. ఈ రోజునే మనమందరం మహాశివరాత్రి జరుపుకుంటున్నాం. ఈ అరుణాచల ఆలయం శివుడు ఆనతి మేరకు దేవశిల్పి అయిన విశ్వకర్మచే స్వయంగా నిర్మితమైందని, ఆ తర్వాత దాని చుట్టూ అరుణమనే పురం రూపుదిద్దుకుందని, తదునంతరం వివిధ రాజవంశాల వారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. శివాజ్ఞ మేరకు గౌతమ మహర్షి ఈ ఆలయంలో నిత్యం జరగాల్సిన కైంకర్యాలను ఎలా నిర్వహించాలో నియమాలను రూపొందించాడు. ఈ అరుణాచల క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. స్థల వృక్షం విప్ప చెట్టు. ఎంతో మహిమాన్వితమైన ఈ వృక్షం దగ్గర ఎంతో మంది యోగులు, ఋషులు తపస్సు చేస్తారట. ఎంతో పురాతనమైన ఈ అరుణాచల క్షేత్రాన్ని తమిళంలో తిరువన్నామలై అని పిలుస్తారు. 24 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ఆలయానికి నలువైపులా 4 ఎత్తైన రాజగోపురాలు, 5 చిన్న గోపురాలు ఉన్నాయి. ఈ ఆలయానికి ఎంత చరిత్ర ఉందో అదే విధంగా ఈ గోపురాలకు కూడా అంతే చరిత్ర ఉంది. వాటి వెనుక ఎన్నో కథలు కూడా దాగున్నాయి. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈ గోపురాలలో తూర్పు వైపున ఉన్న గోపురాన్ని రాజగోపురం అంటారు. ఈ ప్రధాన గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు 2017 అడుగుల ఎత్తుతో 11 అంతస్తులతో ఎంతో ఉన్నతంగా నిర్మించాడు. ఈ ఆలయంలో ఉత్తరం వైపున ఉన్న గోపురాన్ని అమ్మణి అమ్మన్ అనే వృద్ధ మహిళ కట్టించింది. ఈమె పరమేశ్వరుడికి పరమ భక్తురాలు. ఈ ఆలయానికి తన వంతుగా ఒక గోపురాన్ని కట్టిస్తానని మొక్కుకున్న అమ్మని అమ్మన్ తాను దాచుకున్న ధనానికి తోడుగా మరికొంత సొమ్ము కోసం ప్రజల దగ్గరకు వెళ్లి విరాళాలు సేకరించేది. ఆమె వెళ్ళినప్పుడు ఎవరైనా తమ దగ్గర డబ్బులు లేవని చెప్తే వారి ఇంట్లో ఎక్కడ ఎంత ధనం ఉంది అనేది అనా పైసలతో సహా చెప్పేదట. దీంతో ఆమె వారి గ్రామానికి రాగానే ప్రజలు అంతా పరుగు పరుగున వచ్చి గోపురం నిర్మాణం కోసం చందాలు ఇచ్చేవారట. ఇక్కడ ఉన్న మరొక గోపురాన్ని బల్లాల మహారాజు కట్టించారట. బల్లాల మహారాజు పరమ శివభక్తుడు. నిత్యం శివారాధన చేస్తూ ఉండేవాడు. అయితే ఇతడికి 2 భార్యలు ఉన్నా సరే సంతానం కలగకపోవడంతో ఆ బాధతోనే శివుణ్ణి ప్రార్థించేవాడు. శివుని మీద ఉన్న భక్తితో విభూది ధరించి తన వద్దకు వచ్చి ఏది అడిగినా సరే దానిని కాదనకుండా ఇచ్చేసేవాడట. ఒకసారి శివుడు బల్లాల మహారాజుని పరీక్షించదలచి జంగమ దేవరగా మారి తనతో పాటు కొంతమంది జంగమ దేవరాలను వెంటబెట్టుకొని రాజు దగ్గరకు వస్తాడు. వారి రాకను చూసి ఎంతో సంతోషించిన బల్లాల మహారాజు వారిని తన రాజమందిరంలోకి సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేస్తాడు. కొంత సమయం తర్వాత ఆ జంగమ దేవరలు రాజుతో తమ దగ్గరకు దేవదాసీలను పంపించమని కోరతారు. దీనికి అంగీకరించిన బల్లాల మహారాజు తన వద్ద ఉన్న దేవదాసీలను వారి వద్దకు పంపిస్తాడు. అయితే ప్రధాన జంగమ దేవర దగ్గరకు వెళ్లడానికి ఎవరూ లేకపోవడంతో వారికి ఎలాంటి లోటు రాకూడదని భావించిన రాజు రెండవ భార్య తానే దేవదాసీగా మారి ప్రధాన జంగమ దేవర దగ్గరకు వెళ్తుంది. గదిలోకి వెళ్లిన రాజు భార్య ఆ జంగమ దేవర పాదాలకు నమస్కరించగానే మారువేషంలో ఉన్న శివుడు చిన్న బాలుడి రూపంలోకి మారిపోతాడు. దానిని చూసి ఆశ్చర్యపోయిన రాజు భార్య ఆ బాలుడిని తీసుకుని బల్లాల మహారాజు దగ్గరకు వెళ్లి జరిగినదంతా వివరించి ఆ బాలుడిని రాజు చేతిలో పెడుతుంది. రాజు చేతిలో రాణి
ఆ పసిబాలుడిని పెట్టగానే అతడు అదృశ్యమయ్యి అశరీరవాణిగా మారి వారితో ఇలా పలుకుతాడు. ఓ బల్లాల మహారాజా, నీకు సంతానం లేదని చింతించవద్దు. ఇక నుండి నేనే మీ కుమారుడిని. నన్ను మీ కుమారుడిగా భావించి నిశ్చింతగా రాజ్యపాలన చెయ్యి. నీవు మరణించగానే నేనే స్వయంగా నీ అంత్యక్రియలకు హాజరయ్యి తలకురివి పెడతానని చెప్పి అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. దీనికి ఆ రాజదంపతులు ఎంతో సంతోషిస్తారు. బల్లాల మహారాజుకి మాట ఇచ్చినట్టుగానే అతడు మరణించినప్పుడు శివుడే స్వయంగా వచ్చి అతని కర్మకాండలు నిర్వహించాడట. బల్లాల మహారాజు చనిపోయిన రోజున ఇప్పటికీ గర్భగుడిలోకి పూజారులు వచ్చి తలుపులు మూసివేసి ఆయన మరణించాడనే వార్తను చదువుతారు. బల్లాల మహారాజు అరుణాచలేశ్వర ఆలయంలో అనేక నిర్మాణాలను కట్టించాడు. వాటిలో ప్రసిద్ధమైనది బల్లాల గోపురం. ఈ గోపురంతో ముడిపడి ఉన్న భక్తుడి కథ ఒకటి ఉంది. అదేమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. 15వ శతాబ్ద కాలంలో అరుణగిరి నాదర్ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతడు తండ్రి నుండి ఉపదేశం పొందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూల మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఆ షణ్ముఖుడి సేవలోనే ఉండేవాడు. అయితే ఒక్కసారిగా తన తల్లిదండ్రులు మరణించడంతో ఎంతో కలత చెందిన అరుణగిరి నాదర్ ఆ బాధను మరిచిపోవడానికి క్రమక్రమంగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. వేశ్యల దగ్గరకు వెళ్లడం బాగా అలవాటు పడిన నాదర్ వారి దగ్గరకు వెళ్లడం కోసం తన అక్కను డబ్బులు ఇవ్వమని వేధించేవాడు. తన తమ్ముడు బాధను అర్థం చేసుకున్న నాదర్ అక్క తన దగ్గర డబ్బులు లేకపోయినా ఇంట్లోనివి అవి ఇవి అమ్మి నాదర్కు డబ్బులు ఇస్తూ ఉండేది. పూర్తిగా నాదర్ వేసీలకు బానిస అవ్వడంతో ఆ కుటుంబం కటిక పేదరికంలోకి వెళ్లిపోయింది. అయినా సరే కుటుంబ బాధ్యతలను ఏమాత్రం పట్టించుకోని నాదర్ ఇంట్లో అమ్మడానికి ఏమీ లేకపోయినా సరే తన అక్కను డబ్బులు ఇవ్వమని వేధించడం మొదలు పెడతాడు. దీంతో సహనం కోల్పోయిన ఆమె తన తమ్ముడితో, నీకు కావలసింది పడక సుఖమే కదా, వచ్చి నన్ను అనుభవించు అంటూ ఏడుస్తూ చెప్తుంది. తన అక్క మాటలతో అరుణగిరి నాదర్కు భూమి ఒక్కసారిగా తలక్రిందులు అయినట్లు అనిపిస్తుంది. దుఃఖం కట్టలు తెంచుకుంటుంది. తన మీద తనకి అసహ్యం కలుగుతుంది. తాను గతంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో అని తను చేసినటువంటి పనులన్నీ గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఇక నేను చేసిన పాపాలకు బ్రతకడం అనవసరం అనుకుని బల్లాల మహారాజు కట్టించిన 3వ గోపురం పైకి ఎక్కి క్రిందకు దూకేస్తాడు. అరుణగిరి నాదర్ క్రింద పడిపోతున్నాడు అనగా స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి తన చేతులతో నాదర్ని పట్టుకొని రక్షించి అతడిని అనునయించి, నీది మామూలు జన్మ కాదని, నీ నోటి నుండి ఎన్నో మధురమైన సంకీర్తనలు రాబోతున్నాయని చెప్పి అతడి నాలుకపైన తన ఆయుధంతో కొన్ని బీజాక్షరాలను రాస్తాడు. అప్పటి నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పరమ భక్తుడిగా మారిపోయిన నాదర్ ఆయన పైన 16,000 సంకీర్తనలు రచిస్తాడు. నాదర్ కీర్తనలు విని ఎంతో మైమరిచిపోయిన ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ప్రౌఢదేవరాయలు అతడిని తన ఆస్థాన కవిగా నియమిస్తాడు. అయితే అప్పటికే ప్రౌఢదేవరాయలు దగ్గర ఆస్థాన కవిగా ఉన్న సంబంధన్కు ఇది ఏమాత్రం నచ్చదు. అరుణగిరి నాదన్ రావడంతో రాజుగారి దగ్గర తన ప్రభావం తగ్గిపోతుందని భావించిన సంబంధన్కు నాదర్ని ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలని అనుకుంటాడు. సంబంధన్ కాళీమాత ఉపాసకుడు. అతడు కాళీదేవిని ఎప్పుడు పిలిచినా సరే ఆమె అతడి ఎదుట ప్రత్యక్షమయ్యేది. దీనిని ఉపయోగించుకొని మరలా రాజ్యంలో తన ప్రాముఖ్యాన్ని పెంచుకోవాలని అనుకున్న సంబంధన్కు ప్రజలందరికీ తాను కాళీమాత దర్శనం చేయిస్తానని, అందరూ అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి రావాలని చెప్తాడు. దీంతో రాజు రాజ్యంలోని ప్రజలతో పాటు అరుణగిరి నాదర్ కూడా అక్కడికి వస్తాడు. దీంతో సంబంధన్ కాళీమాత సాక్షాత్కారం కోసం ప్రార్థించడం మొదలు పెడతాడు. అయితే సంబంధన్ దుర్బుద్ధిని గ్రహించిన కాళీమాత అతడు ఎన్నిసార్లు ప్రార్థించినా సరే అక్కడ ప్రత్యక్షం కాదు. దీంతో సంబంధన్కు తత్వం బోధపడి తాను కాళికామాత దర్శనం చేయించలేకపోయానని, అరుణగిరి నాదర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గొప్ప భక్తుడు కదా, ఆయన్ను ప్రార్థించి అందరికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం కలుగచేయమనండి చూద్దాం అని చెప్తాడు. దానికి స్పందించిన నాదర్ అది ఏమాత్రం మంచిది కాదని, సామాన్య మానవులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నిజరూపాన్ని నిజ స్వరూపాన్ని చూసి తట్టుకోలేరని వద్దని వారిస్తాడు. అయితే సంబంధంతో పాటు ప్రౌఢదేవరాయలు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం కావాల్సిందేనని అడగడంతో ఇక చేసేది ఏమీ లేక నాదర్ ప్రశాంతమైన మనసుతో లోపల ఎలాంటి కల్మషం లేకుండా స్వామివారిని ప్రార్థిస్తాడు.
అంతే వెనువెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడి స్తంభాన్ని చీల్చుకొని ప్రకాశవంతమైన వెలుగులతో ప్రత్యక్షమవుతాడు. అయితే రాజు స్వామివారిని దగ్గర నుండి చూడడంతో అతడికి ఆ ప్రకాశాన్ని తట్టుకునే శక్తి లేక కంటిచూపు పోతుంది. దీంతో ప్రౌఢదేవరాయలు నాదర్ ఎంత వారించినా వినకుండా పట్టుబట్టి ఇప్పుడు కంటిచూపును పోగొట్టుకున్నానే అని తనలో తాను బాధపడుతూ ఉంటాడు. అయితే అరుణగిరి నాదర్ మీద ఇంకా పగ చల్లారని సంబంధన్ మరో కుటిల పన్నాగం పన్నుతాడు. వైద్యశాస్త్రంలో కూడా ఆరితేరిన సంబంధన్ కొన్ని గ్రంథాలను శోధించి రాజు దగ్గరకు వచ్చి దేవలోకంలో మీ కంటిచూపును తిరిగి తీసుకువచ్చే దివ్య పుష్పం ఉందని, దానిని తీసుకువచ్చి దానితో మీ కళ్ళను తాకిస్తే పోయిన కంటిచూపు మరలా తిరిగి వస్తుందని చెప్తాడు. సంబంధం చెప్పిన మాటలు విని ఎంతో సంతోషించిన ప్రౌఢదేవరాయలు మరుక్షణంలోనే నిరుత్సాహపడి ఈ కాలంలో దేవలోకానికి వెళ్లి ఆ పుష్పాన్ని తెచ్చేవాళ్లు మన రాజ్యంలో ఎవరు ఉన్నారని అడుగుతాడు. దానికి సంబంధం ఎందుకు లేరు ప్రభు, అతడు మన ఆస్థానంలోనే ఉన్నాడు. సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భూమికి తీసుకువచ్చిన అరుణగిరి నాదర్ దీనికి సమర్థుడు అని చెప్తాడు. దీంతో ప్రౌఢదేవరాయలు నాదర్కు కబురు పంపిస్తాడు. ఆ పుష్పం తీసుకువస్తే మరలా తనకు చూపు వస్తుందని రాజు చెప్పడంతో తన వల్లే రాజుగారి కంటిచూపు పోయిందని చింతిస్తున్న నాదర్ వెంటనే ఆ పనికి ఒప్పుకుంటాడు. రాజుగారి చూపు కోసం పుష్పం గురించి దేవలోకానికి బయలుదేరిన నాదర్ అరుణాచలం ఆలయం 3వ గోపురం పైకి ఎక్కి అక్కడ ఉన్న ఒక గూట్లో తన శరీరాన్ని విడిచిపెట్టి చిలకగా మారి పుష్పం తీసుకురావడానికి దేవలోకం వైపు రివ్వును ఎగురుకుంటూ వెళ్తాడు. ఇదంతా గమనిస్తున్న సంబంధన్ అరుణగిరి నాదర్ అడ్డు తొలగించుకోవడానికి ఇదే సరైన సమయం అని భావించి నాదర్ అలా వెళ్లగానే గోపురం పైన ఉన్న అతడి శరీరాన్ని రహస్యంగా తీసుకువచ్చి దహనం చేసేస్తాడు. ఈ విషయం తెలియని నాదర్ దేవలోకానికి వెళ్లి ఆ పుష్పాన్ని తీసుకువచ్చి రాజుగారికి ఇచ్చి పోయిన కంటిచూపును తిరిగి తెప్పిస్తాడు. ఇక తిరిగి తన శరీరంలోనికి ప్రవేశించడానికి గోపురం దగ్గరకు వెళ్లిన నాదర్కు సంబంధన్ దుర్బుద్ధితో తన శరీరాన్ని దహనం చేసేశాడని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రౌఢదేవరాయలు ఎంతో కోపంతో సంబంధన్కు శిక్షిస్తుండగా అక్కడికి చిలుక రూపంలో వెళ్లిన నాదర్ మహారాజుని వారించి, వద్దు మహారాజా, అతడిని శిక్షించవద్దు, అంతా విధి నిర్ణయం, దానిని ఎవరూ తప్పించలేరు, ఇది ఒకంతకు మంచిదే, ఇక నుండి నేను చిలుక పలుకలతో స్వామివారిని కీర్తిస్తూ ఈ ఆలయంలోనే తిరుగుతూ ఉంటానని చెప్తాడు. అందుకే అరుణగిరి నాదర్ శరీరాన్ని విడిచి చిలకగా మారిన గోపురాన్ని కిలిగోపురం అని పిలుస్తారు. కిలి అనగా తమిళంలో చిలుక అని అర్థం. ప్రస్తుతం కూడా ఆ గోపురం పైన చిలుక బొమ్మను చూడవచ్చు. ఇప్పటికీ అరుణగిరి నాథన్ చిలుక రూపంలో ఈ ఆలయంలో తిరుగుతూ స్వామివారిని కీర్తిస్తూ ఉన్నాడని చెప్తారు. ఈ చిలుక చాలా మంది కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు అరుణగిరి నాథన్ ప్రార్థన ఫలితంగా స్తంభం నుండి ఉద్భవించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిన ప్రదేశంలోనే ఇప్పుడు స్తంభోద్భవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. అరుణాచలం పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చేది గిరి ప్రదక్షిణ. ఈ అరుణాచల పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అని పురాణాలు చెప్తున్నాయి. అరుణాచల పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన పాపాలు అన్నీ తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ప్రదక్షిణ మొత్తం దూరం 14 కిలోమీటర్లు ఉంటుంది. నిత్యం పగలు రాత్రి అనే తేడా లేకుండా వేలాది మంది భక్తులు ఈ పర్వతం చుట్టూ అరుణాచల శివ అంటూ అగ్నిలింగం రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ ప్రదక్షిణ మార్గం చుట్టూ అష్టదిక్పాలకులు స్వయంగా ప్రతిష్ఠించిన అష్టలింగాలను మనం దర్శించుకోవచ్చు. తమిళనాడు రాష్ట్రంలో కొలువుదీరి ఉన్న ఈ అరుణాచల క్షేత్రం చెన్నై నగరానికి సుమారు 195 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నైతో పాటు మన తెలుగు రాష్ట్రాల నుండి ఇక్కడకు చేరుకోవడానికి రోడ్డు, రైలు మార్గాలు కలవు. ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.